తెలంగాణ అవతరణ దశాబ్ది ముగింపు ఉత్సవాలను జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ ముగింపు కార్యక్రమాలను జయశంకర్ జిల్లా కేంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆవిష్కరించగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు మేకల సంపత్ ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డిలు కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి దశాబ్ద తెలంగాణ ముగింపు ఉత్సవాలను మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు తెలంగాణ సాధకులు గౌరవనీయులు కేసీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా భూపాలపల్లి ప్రాంత మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశానుసారం మరి ఈరోజు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా మరియు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలందరికీ, అదేవిధంగా భూపాలపల్లి ప్రాంత పట్టణ ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 60 సంవత్సరాల సమైక్యాంధ్ర పాలనలో మరి అన్ని రకాలుగా మరి తెలంగాణ దోపిడీకి గురైందనే ఉద్దేశంతో మరి గౌరవ కేసీఆర్ గారు మలిదశ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్ళి 2001 నుంచి 2014 వరకు మరి తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ వస్తేనే మరి మనకు సంబంధించినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని చెప్పే ఉద్దేశంతో మరి వారు అనేక పోరాటాలు చేసి శాంతియుతంగా మరి తెలంగాణ సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణ మరి 2014 నుంచి 2024 వరకు వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మరి దేశంలోనే ఏ రాష్ట్రంలోని విధంగా మరి ఒకవైపు అభివృద్ధి, మరి ఒకవైపు సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా తీసుకుని మరి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా సాగునీటి రంగంలో కానీ, తాగునీటి రంగంలో కానీ, అదేవిధంగా వైద్య, విద్య, మౌలిక సదుపాయాలు కల్పించడంలో మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధించడం జరిగింది. కాబట్టి మరి తెలంగాణ సాధించిన తర్వాత మరి 10 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. మరి ఈ 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 420 వాగ్దానాల పేరుతో అమలు మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతులను, కార్మికులను, అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుందో ఇప్పటికే ప్రజలందరూ గ్రహించినారు.